బ్యాక్ టు వి న్యూస్. ప్రభుత్వ డిపోలో ఇసుక దోపిడీపై టీడీపీ ఆందోళన, అనకాపల్లి మైనింగ్ కార్యాలయం ముట్టడి. ర్యాలీగా వెళ్లి అధికారులతో మాట్లాడిన మాజీ మంత్రి అయ్యన్న. ఆందోళనను భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తు చర్యలు. నర్సీపట్నంలో 15 మంది నాయకులను అరెస్ట్. నాయకులకు మద్దతుగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. ఏ కారణంతో అరెస్టు చేశారంటూ పోలీసులను ప్రశ్నించిన చింతకాయల విజయ్. విశాఖ జిల్లాలోని ప్రభుత్వ ఇసుక డిపోల్లో ఇసుక దోపిడీపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. దీనికి సంబంధించి ఆందోళన చేపట్టింది. ఇసుక దోపిడీదారులు పేర్లు చెప్పాలని, లేని పక్షంలో మైనింగ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సాక్షాత్తు మాజీ మంత్రి అయ్యన్న హెచ్చరించడంతో పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్న వారిని ఎక్కడికక్కడే నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అధికారులతో మాట్లాడటానికి అయ్యన్న అక్రమార్కులపై పూర్తి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన కార్యక్రమానికి విరామం ప్రకటించారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఇసుక డిపోల్లో ₹14,000 టన్నుల ఇసుక దోపిడీకి గురైందని, దీనికి సంబంధించిన వారి పేర్లను బయట పెట్టకపోతే అనకాపల్లి మైనింగ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని 2 రోజుల క్రితం మాజీ మంత్రి అయ్యన్న హెచ్చరించారు. దీనిపై అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో టీడీపీ వర్గం ఆందోళనకు సిద్ధమైంది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సైతం ఆందోళన తీవ్ర రూపం దాల్చకుండా ముందస్తుగా అరెస్టులు చేశారు. నర్సీపట్నంలో మంగళవారం ఉదయం నుంచి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనకాపల్లి వెళ్తున్న పార్టీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అరెస్టైన నాయకులకు మద్దతుగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను ప్రభుత్వం పనికిరాని పనులకు వినియోగించుకుంటుందంటూ దుయ్యబట్టారు. టన్నులు 7 నియోజకవర్గాలకు సంబంధించి మాయమైపోతే దానికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇవ్వడానికని అనకాపల్లి మైన్స్ ఆఫీస్కి 7 నియోజకవర్గాల నుంచి తరలి వెళ్తున్న సమయంలో ఈరోజు ఉదయం వచ్చి హౌస్ అరెస్ట్ చేసి, నేను క్లియర్గా చెప్తున్నాను, ఈ గణేష్ గారు సిబ్బందిని, పోలీస్ సిబ్బంది కూడా ఇబ్బంది పెట్టి మార్నింగే ఈ ఇసుక మాఫియాది బయటకు రాకూడదని చెప్పి ఇంటింటికి పంపించి అరెస్ట్ చేయించవలసిన అవసరం ఏముంది? ఏం ప్రజాస్వామ్యంలో గొంతు ఎత్తకూడదా, గలం ఎత్తకూడదా? అదే కానీ మేము 5 ఏళ్ళు అయ్యన్న పాత్ర గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదే నర్సీపట్నంలో మీరు ఎన్ని ధర్నాలు చేశారండి? ప్రతి ధర్నాకు కూడా ఎక్కడ కూడా పోలీస్ సిబ్బందిని ఆపకుండా, మిమ్మల్ని ఆపకుండా, ఏమాత్రం కూడా దుర్వినియోగం చేయకుండా పోలీస్ సిబ్బందికి ఒక రెస్పెక్ట్ ఉండేది మాకు. విజయసాయిరెడ్డి విశాఖలో ఉంటూ గోడలు పగలగొట్టే పని చేస్తున్నారని విమర్శించారు. నర్సీపట్నంలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై అధికారులు దృష్టి సారించాలని హితవు పలికారు. గ్రూప్ హౌసింగ్ లబ్ధిదారులకు రుణమాఫీ చేస్తామన్న సీఎం వైఎస్ జగన్ మాట తప్పారన్నారు. ఈ జిల్లాలో ఈరోజు గ్రూప్ హౌసింగ్ విషయంలోని ఎంతో మంది లబ్ధిదారుల్ని నడి రోడ్డు మీద శ్రీకన్య థియేటర్ ముందు వ్యాన్ ఎక్కి పాదయాత్రలో మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారనేది నిజమా కాదా? డిఆర్సీ మీటింగ్, డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్లో ఉన్నప్పుడు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఆయనకు వ్యతిరేకం పడ్డారంటే అదే నిదర్శనం. ఇక్కడ వైజాగ్లో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యే వైఎస్ఆర్సీపీలో విజయసాయిరెడ్డి మీద వాళ్ళే గలం ఎత్తే స్థితికి వచ్చారంటే, నేను ఒక టీడీపీ జనరల్ సెక్రటరీగా స్టేట్ వైడ్గా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, ఏ విషయానికి కూడా వీళ్ళు స్పందించట్లేదు. అసలు శిరోమండలం జరిగింది, ఒక అమ్మాయిని గాజువాకలోని గొంతు కోసారు, ఎన్నో లా అండ్ ఆర్డర్ విషయాలు జరుగుతున్నా కానీ ప్రతి విషయంలో ఎక్కడా కూడా ఈరోజు విజయసాయి రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తాడేపల్లి ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ఎక్కడన్నా మాట్లాడారా అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నేను ఒకటే చెప్దలుచుకున్నాను, లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ ఈరోజు సోషల్ మీడియా మీద పెట్టి మీరు చూడొచ్చు, నిన్న రాత్రి ఎఫ్ఐఆర్ పెట్టారు. ఎఫ్ఐఆర్లో మొత్తం ఏదైతే కోర్టుల మీద విమర్శించారో వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ మొత్తం అందరి పేర్లు పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది. ఇదే
ఈ రాష్ట్రంలో డెమోక్రటిక్ సిస్టమ్ని ఎవడన్నా కాల్తో తొక్కితే అక్కడ ఇంకో ఇన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్ కాపాడుతుంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఈరోజు వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ను వాడుకొని సోషల్ మీడియాలో బూతులు తిట్టిపిస్తున్న వాళ్ళందరి మీద కూడా నేను ఎఫ్ఐఆర్ పడి 17 మంది మీద 505(2) సెక్షన్ పెట్టి 153A సెక్షన్ పెట్టి ఎఫ్ఐఆర్ని పెట్టడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ కూడా నిదర్శనం. ఇది డెమోక్రటిక్ సిస్టంలో ఎవడ పడితే ఏది పడితే అది మాట్లాడితే ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా పట్టించుకోపోయినా సోషల్ మీడియా మీద, కానీ అక్కడ మాత్రం ఒక ఢిల్లీ నుంచి కూడా ఒక కన్నేసి సిబిఐ దాని మీద ఒక ఎఫ్ఐఆర్ పెట్టారంటే ఇది డెమోక్రటిక్ సిస్టమ్ కనీసం ఎవరో ఒకరు కాపాడుతున్నారని భావిస్తున్నాను నేను. దయచేసి అందుకే నర్సీపట్నం పోలీస్ సిబ్బంది కూడా అడుగుతుంది ఏంటంటే దయచేసి ఇసుక మాఫియాని ఆపండి. ఆపకపోతే ఇది చాలా మంది జీవితాలు నాశనం చేస్తుందని చెప్పి సందర్భంగా థ్యాంక్ యూ. అనకాపల్లిలో మైనింగ్ కార్యాలయానికి ఇసుక దోపిడీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దోపిడీదారులను సహకరించిన వారిపై అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి ఎన్టీఆర్ బెల్లా మార్కెట్ నుండి మైన్స్ ఏడీ ఆఫీసు వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్సీ జగదీశ్వరరావు, టీడీపీ మాజీ అధ్యక్షుడు చలపతిరావు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామనాయుడు మరియు టీడీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి మైనింగ్ అధికారులతో మాట్లాడారు. తొందరలోనే దీనికి సంబంధించిన అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇవ్వడంతో ఆందోళనకు విరామం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ జిల్లాలో ప్రభుత్వ ఇసుక డిపోలో 14,000 టన్నుల ఇసుక మాయమైపోయిందని, దీని వెనక వైసీపీ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోపిడీదారులను, వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఇసుక డిపోలో ఇసుక మాయమైన విధానం చూస్తుంటే నాయకులకు, అధికారులకు ఏ విధంగా కొమ్ము కాసిన విషయం అర్థమవుతుందని అన్నారు. ఏమనంటే ఎస్సీ ఎస్టీ గెలిచి పెడతారు. ఇది కూడా మీకు ఇచ్చిపోతాం అనుకున్నారు. పోవట్లేదు మళ్ళీ వస్తాను ఆడపట్టించుకోపోతే ఇదేంటి కలెక్టర్ గారు మోడల్ పెడితే ఆర్టీఓ పంపిస్తారు, ఆర్టీఓ పంపిస్తే జాయింట్ కలెక్టర్ పంపిస్తే కలెక్టర్ గారు ఏవైనా 4 రోజులు అయిపోయిందంటే పైకి పంపించామంటున్నారు. 5 సంవత్సరాలు అయిపోయలేదు. బాబు సార్ ముందు రండి సార్. ముందు లేదండి జల్దీ కొట్టాడేసి ఏమనంటే ఇసుక లేదన్నారు. కృత్రిమ కొరత ఏర్పాటు చేశారు. ఎందుకంటే కృత్రిమ కొరత మీ అందరికీ తెలియదు కాదు, వాళ్ళ నాయకులు బ్లాక్ చేసుకొని కొన్ని వేల లారీలు, నేను విజయవాడ వెళ్తున్నప్పుడు చూశాను, లారీలు కొన్ని వేల లారీలు క్యూలో ఉన్నాయండి ఇసుక కోసం. బుక్లేని పెట్టి తవ్వేస్తున్నారండి. పర్యావరణ పరిరక్షణ కూడా లేదు. గోదావరిలో పొక్కులేని పెట్టి తవ్వేస్తున్నారు. అసలు చట్ట ప్రకారం వ్యతిరేకం అది. రాత్రి పాటు తోలుకోవడమే, దాంట్లో కొంత ట్యాక్స్, జే ట్యాక్స్ అని, జగన్ ట్యాక్స్ అని కట్టేయడమే. ఇవన్నీ కూడా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ దీనివల్ల ఏమైందంటే ఇసుక కొరత వల్ల భవన కార్మికులు నాకు తెలిసి 40 లక్షల మంది ఉన్నారండి. అది కాకుండా భవనాల నిర్మాణం మీద ఆధారపడే వర్కర్స్ చాలామంది ఉంటారు. ఎలక్ట్రీషియన్స్ అని, టైల్స్ అని, పెయింటర్స్ అని, ఇవన్నీ చాలా రకరకాలు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ టాయిలెట్ సామాన్లు ఇవన్నీ కూడా, వీళ్ళందరూ కూడా మరొక 20-30 లక్షల మంది దీని మీద ఆధారపడి వ్యాపారాలు చేసుకుంటుంటారు. వీళ్ళందరూ కలిసి సుమారు 70 లక్షల మందికి ఈ ప్రభుత్వం చేతకాని పరిపాలన వల్ల, దొగ్గులక నిర్ణయాల వల్ల అందరూ సఫర్ అవుతున్నారు. దీని గురించి అన్ని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి, సలహాలు ఇస్తున్నారు. సలహాలు ఇవన్నీ ఆదులు లేదు. ఒకసారి అఖిలపక్షం పెట్టండి, అందరం సలహాలు ఇస్తామంటే
నీకంటే నాకే బాగా తెలిసి జైల్లో చాలా నేర్చుకున్నాను అన్నాడు. 18 నెలలు ఎంతో జైల్లో ఉన్నాను, నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, నాకన్నా మీకేం తెలుసురా బాబు? దొంగలతో పరిచయం అయింది, చాలా చాలా కానీ నేర్పారు నాకు అంటారు. చాలా నాకెందుకు అంటున్నారు, ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితి ఉంది. అంచేత ఈవేళ దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది, విపరీతం దోపిడీ జరుగుతుంది. పనికి మాల అందరూ కూడా కోటీశ్వరులు అయిపోతున్నారు దొంగ వ్యాపారం చేసుకొని. అంతేకాకుండా ఈవేళ గవర్నమెంట్ డిపోల్లో ఇసుక కనపట్టలేదండి. సరే ప్రైవేట్ ఏరియాలో ఏ చెరువుల్లోనో ఏ గడ్డల్లో పోతుందంటే రాత్రి వేరు. గవర్నమెంట్ డిపోల్లో ఇసుక కనపడలేదంటే దానికి అర్థం ఏంటంటే నీకు అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ ఇన్ఛార్జ్ కానీ ఇవన్నీ కూడా పోలీసులు కానీ వీళ్ళందరికీ కూడా తెలియకుండా జరిగిపోతుందండి. ఎంఆర్ఓలకు తహసీల్దార్లకు కానీ తెలియకుండా జరిగిపోతుందండి. జరిగే అవకాశాలు ఉన్నాయండి. మరి ఆ రోజు సీసీ కెమెరాలు పెట్టామన్నారండి. మరి నేను ఆరోపణ చేస్తున్నాను, ఒక విశాఖపట్నం జిల్లాలోనే 14,000 టన్నులు మాయమైపోయిందని. మరి మీ సీసీ కెమెరాలు మరి రికార్డింగ్ అవుతుంది కదా, దాన్ని చూశాను, మీరు నిర్ణయం తీసుకోవాలి కదా. కొన్ని డిపోలు అయితే నర్సీపట్నం డిపో అయితే 6-7 నెలల నుంచి మూసేసారండి. వాళ్ళేమో డిపోల నుంచి ఇసుకెవరు బయట నుంచి తెచ్చుకుంటే కేసులు రాసేస్తున్నారు. ఆఖరికి ఇడ్లు బోళ్ళు కూడా తీసుకెళ్ళి స్టేషన్ పెడేస్తున్నారు. నర్సీపట్నంలో అయితే మరీ ఘోరం, ఒక అడుగు ముందుకేసారు. నర్సీపట్నంలో ఉదయం పూట 10 బళ్ళు తీసుకొస్తామంటే 10 బళ్ళు తీసుకెళ్ళి ఎస్ఐ గారు కానిస్టేబుల్ లోపల పెడతారు. స్టేషన్లో బస్సులతో సహా లోపల వేస్తున్నారు. వెంటనే ఒక మధ్యవర్తి వచ్చేస్తాడు, టక్ మన ప్రత్యక్షం అయిపోతాడు స్టేషన్ ముందు. వైసీపీ నాయకుడు బళ్ళు దగ్గరికి వచ్చేస్తాడు, రే 10,000 తిండ్రా ఎస్ఐ గారికి మాకు సెటిల్ చేస్తాను అంటారు. వాళ్ళు కోట్లు అని తిరగలేక 6,000 7,000 మాట్లాడుతుంటే మరి ఎస్ఐ గారికి ఇస్తాడు లేదు, కానీ మధ్యవర్తి మాత్రం బళ్ళు తీసుకొచ్చేస్తాడు బయటికి. ఇదొక వ్యాపారం అయిపోయింది, మధ్యవర్తి వ్యాపారం. కానీ ఓపెన్, నేను ఇంత ఓపెన్గా మాట్లాడతానంటే వాస్తవం కాబట్టి అంత ఓపెన్గా మాట్లాడలేను కదా, జరుగుతుందని చెప్తున్నాం. అంటే ఇవన్నీ కూడా ఒక తప్పుకి 100 తప్పులు జరుగుతున్నాయి. ఈ తప్పు ప్రభుత్వం చేసే తప్పుల్ని కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. అంటే పద్ధతి కాదు. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 14,000 టన్నులు మిస్ అయిపోతే రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాల్లో ఎన్ని లక్షల టన్నులు మిస్ అవుతుందో ఒకసారి బుర్ర ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు ఎవడని ఆలోచించండి. ఇంత దోపిడీ అండి ఇసుకలో, చాలా దోపిడీ, అన్నింటిలో దోపిడీ చేస్తున్నారు కదా. బ్రాందీల్లో దోపిడీ, ఇసుకలో దోపిడీ, అన్నింటిలోని దోపిడీ కదా. మిమ్మల్ని ఇసుకలో కూడా దోపిడీ ఎందుకండి మహాప్రభు ముఖ్యమంత్రి గారు? అసలు ఆలోచన చేయండి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఈవేళ నేను చెప్తాను, ఈవేళ ఇంకో విధంగా ఒక బాధ ఏంటంటే, సరే రాజకీయాల్లో పోరాటం తప్పు చేస్తూ ఉంటాం, అన్ని పార్టీలు కూడా దీనికోసం అందరూ మాట్లాడుతున్నా సరే పట్టించుకునే నాదులు లేడు. ఇంకో బాధ ఏంటంటే, నాకు 38 సంవత్సరాలు బయట రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఈ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా నేను పనిచేశాను ఎమ్మెల్యేగా. ఇతనికి ఎంత తేడా అంటే నాగరావు కనుక తేడా. ఇదంతా మొత్తం క్రిమినల్ మైండ్. ఏది ఆలోచిస్తే క్రిమినల్ మైండ్తో ఆలోచిస్తున్నాడు అతను. కక్ష సాధింపు. ఎవడైనా గట్టిగా మాట్లాడితే హెరాస్మెంటు. ఇవాళ అచ్చెన్నాయుడు గట్టిగా మాట్లాడారని చెప్పి బీసీ ఓడు కదా లోపల ఇస్తారు. కృష్ణా జిల్లా మంత్రి గారు రవీంద్ర బీసీ ఓడు అది గట్టిగా మాట్లాడేసి వాళ్ళు లోపల ఇస్తారు. నేను ఇక్కడ కొంచెం అప్పుడప్పుడు అట్లా అలా కాకపోతే కొంచెం మాట్లాడతాను కాబట్టి నన్ను తీసుకెళ్ళి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేశారు. అసలు ఎస్సీ ఎస్టీ కేసుకి నాకు పెట్టి సంబంధమే లేదు, పెట్టేస్తున్నారు. ఇలా బెదిరించి ఎవడు గట్టిగా మాట్లాడితే బెదిరించాడు, ఆస్తులు ధ్వంసం చేశాడు, బెదిరించాడు, కేసులు పెట్టాడు. విజయసాయి రెడ్డి గారు ముఖ్యమంత్రి అనుకుంటారు వీళ్ళందరూ బెదిరిస్తే బెదిరిపోతారేమో, వీళ్ళందరూ నా ఫోన్లోకి వచ్చేస్తారేమో, నా చేతుల్లోకి వచ్చేస్తారు అనుకుంటున్నారు. అది జరిగే పనే కాదు.
వచ్చినే లేదు. ఎంత భయింపించినా ఎన్ని కేసులు పెట్టినా మాట్లాడుతూనే ఉంటాం, నీ చేసిన తప్పులు చూపిస్తూనే ఉంటాం. నేను ఒకటే మనం చేస్తాను, ఎక్కడి నుంచి ఒక రెడ్డి వచ్చి ఉత్తరాంధ్రలో పెత్తనం ఏంటంటే నాకు అర్థం అవ్వదు. ఏంటంటే పెత్తనం, దేనికంటే పెత్తనం, ఏ లీడర్ అని పెత్తనం అంటే ఏటు పెద్ద క్రిమినల్, పెద్ద దొంగోడు, అక్కడికి నాయకత్వమా? ఇక్కడికి వచ్చి మా చేతి నీళ్ళు తాగమంటాడా? ఎందుకని తాగాలి? మేము తాగవలసిన అవసరం ఏంటండి మాకు? నీ హద్దుల్లో నువ్వు ఉండు. మా 3 జిల్లాల వాళ్ళందరం కూడా మా పనికిమాల వాళ్ళం కాబట్టి ఎక్కడి నుంచో రెడ్డికి సలాం కొడతాం మనందరం. ఇక్కడ మా 3 జిల్లాలో నాయకులు లేరు. ఇంకా ఏదో అంటారు, సొంత ఇంట్లో కూర బాగుంది అంటారు. అలాగా మన 3 జిల్లాల నాయకులు మాకు నచ్చం. ఆ రెడ్డి గారు వస్తే పంచి పట్టుకుని వెనకాల తిరుగుతూ ఉంటాం, పంచి తీర్చుకుంటున్నాం. అంచేత ఈవేళ ఎంత దుర్మార్గం అండి. ఆ రెడ్డి గారు చెప్తే పరిపాలన చేయాలి. నేను మంత్రి చేశాను, నేను కొన్ని జిల్లాల ప్లానింగ్ బోర్డు చైర్మన్ చేశాను. వెస్ట్ గోదావరి, కర్నూలు, నంద్యాల ఇటువంటి ఏరియాల్లో పనిచేశాను. నేను ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఒక్కడే డయాస్ మీద కూర్చోవాలి మీటింగ్లో. ప్లానింగ్ బోర్డు చైర్మన్ పక్కన కూర్చుంటాడేమో, ఈ రెడ్డి గారు ఏమో డయాస్ మీద కూర్చొని మాట్లాడతాడు. ప్రజాస్వామ్యం అండి ఇది. ప్రజాస్వామ్యంలో ఉన్నామండి మనం. ఇప్పుడు ఇష్టం మీరు ఏమనుకుంటుంది ప్రజాస్వామ్యమా? దీన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకు పోలవరం ఎటువంటి ప్రాజెక్ట్ అండి? మీ ప్రెస్ వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేస్తాను స్పెషల్గా, దయచేసి అయ్యని పోతే తిట్టాడేనో లేదా ఇంకోటి ఎవడో తిట్టాడేనో వార్తలు రాయడం కాదు. పోలవరం గురించి మీరు స్టడీ చేసి ప్రజలను ఎడ్యుకేట్ చేయండి. ఈవేళ పోలవరం వస్తే, ఇప్పుడు పోలవరం అండి, మా తాతగారు, నేను చిన్నప్పుడు మా తాతగారు ఉన్నప్పుడు పోలవరం చెప్పారు నాకు. అప్పటి నుంచి పోలవరం వస్తుందా, పోలవరం వస్తే మనకి 2 పంటలు పడుతారా, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లాగా బ్రహ్మాండం పండుతారా అని చెప్పి మాట్లాడుకున్నారు. ఇప్పుడు పోలవరం ఉండేది, ఇప్పుడు కొంచెం పూర్తి అవ్వట్లేదు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అవుతాయి కళ్ళగా అన్నాం. 71% వరకు పూర్తి చేసాం. ఈ లోపల దిక్కుమాలది ఈ ప్రభుత్వం వచ్చింది, దిక్కుమాల ముఖ్యమంత్రులు అయ్యారు, ఆగిపోయింది. ఈ 18 నెలల్లో ఒక 30 ఇసుక మట్టి కూడా అక్కడ పోయలేదు. పైగా ఈ వేళ ఎత్తు తగ్గించేస్తాడు. పోలవరం ఎత్తు తగ్గితే ఈ 3 జిల్లాలకి ఉరే శ్మశానమే. నేను ఎందుకన్నా నేను స్టడీ చేయమని ఎందుకన్నానంటే, వాళ్ళు అయ్యన్న బాధలకి ఏం తెలుసు అని మీరు అనుకోవచ్చు. పోలవరం మీద స్టడీ చేసిన ఇంజనీర్లు చాలామంది ఉన్నారు, చాలామంది ఇంజనీర్లు ఉన్నారు పోలవరం కోసం పనిచేసిన వాళ్ళు. నాకు అర్థమవుతుంది, ఇదే పత్త అండి ఇది. అంతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మళ్ళీ ఒకసారి ఒక్కనికి చెప్పాలని చెప్పి నేను చెప్తున్నాను, వదిలిపెట్టే ప్రశ్న లేదు. నా స్వయంగా నా డబ్బులతో నేను కోర్టుకి వెళ్ళి ఇక్కడ నర్సిపాడు ఇక్కడే కాదు, మళ్ళీ రాష్ట్రం మొత్తం మీద పోలీసుల తాలూకు దౌర్జన్యం ఇలా ఉండడానికి వీల్లేదు. ఎక్కడ మాట్లాడితే అక్కడ లోపడేసేయడం పద్ధతి కాదు. పౌర హక్కుల దీన్ని ఉల్లంఘన సంబంధించి కేసు వేసి మరి ఇటువంటి జరగకుండా చూడడం కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, రెండోది ఏంటంటే ఇందాక చెప్పాను, మళ్ళీ ఒక చెప్పాలి, పబ్లిక్ కూడా అర్థం అవ్వాలి. దొంగలకు ప్రొటెక్షన్ ఇస్తారండి వీళ్ళు, ఏటిగాళ్ళకి ప్రొటెక్షన్ అండి, ఏ టూల్కి ఏమన్నా ప్రొటెక్షన్ అండి. మాకేమో ప్రొటెక్షన్ లేదండి, మాకు ప్రొటెక్షన్ అవసరం లేదు. నాకు గన్మ్యాన్లు పంపిస్తాను, నాకు 4 గన్మ్యాన్లు ఇచ్చారు. నాకు వద్దురా బాబా నాకు ఇచ్చారు. నా వేరే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మళ్ళీ ఫోన్లు అయిన పోయి ఎక్కడున్నారు ఏంటంటే మళ్ళీ పోలీసులు ఫోన్లు, ఎందుకు ఈ బాధలనే ఇంకా కోపం కరోనా కూడా ఇచ్చేస్తారు. నాకు యజమాని పంపించు అంటే అందించాను, ఇచ్చారు కారులో కానీ ఒకే కారు కానీ ఉంటే ఏ టూల్లాగా నాకు 2 కార్లు ఉండవు. అంచేత ఇవన్నీ కూడా తప్పు, దీన్ని పూర్తి ఖండిస్తున్నాం. దొంగల ప్రొటెక్షన్ ఇవ్వడం మాలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఈ పద్ధతి కాదని చెప్పి మరొకసారి హెచ్చరిక చేస్తూ, మరి అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చెప్పాను, ఇసుకే కాదు కొండలు మాగిపోతున్నాయి.
గ్రావెల్ క్వారీలు అయితే మావే కొండలే వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ వెళ్ళిపోతున్నాయి. అచ్యుతాపురం ఏరియా అయితే ఇంక మరీ ఘోరం. మీకు తెలియదు, మీకు ప్రశ్నలు అంత తెలిసిన విషయం. అచ్యుతాపురం ఏరియా అయితే మరీ ఘోరంగా ఉంది. కొన్ని కోట్ల నేను ఇసుక చెప్పినప్పుడు ఇది 2-3 కోట్లు విలువ. గ్రావులు మెట్లు అయితే మాత్రం కోట్లే అంటే పోలీసులు కోరేది ఏంటంటే ఇలాంటి పనికిమాలిన పనులకి ఇంత పోలీస్ బందోబస్తు పెట్టి ఇంత తాలూకు శ్రమను వేస్ట్ చేసే బదులు ఆ గంగా ఏవో పట్టుకున్నాం, ఆ నాటు సార్ అన్నది కడితే పేరు ఉంటుంది, మనసు సంతృప్తి ఉంటుంది. అవి వదిలేస్తారు, అవి పట్టుకోరు. ఇదిగో ఇలాంటి చలపతి గారు ఇంటి ముందు ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ ఇలా టైం వేస్ట్ చేయకుండా ఆ గంజాయి ఆరికట్టంలోని ఆ నాటుసార్ ఆరికట్టంలోని పోలీసులు ప్రముఖ పాత్ర వహించి మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పి మీ ద్వారా